Annual financial statement, that is vote on account budget for 2019-2020 by Finance Minister. Sorry. అధ్యక్ష, మరియు గౌరవ సభ్యులకు తమ అనుమతితో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటాన్ అకౌంటు బడ్జెట్ ప్రతిపాదనలు ఈ గౌరవ సభకు సమర్పిస్తూ ఉన్నాను. నా 11వ బడ్జెట్ను చారిత్రాత్మకమైన అమరావతిలో వరుసగా 3వసారి సమర్పించే అవకాశం రావడం గర్వకారణం. బడ్జెట్ ప్రతిపాదనలను వివరించడానికి ముందుగా జూన్ 2014లో మనం కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈరోజు వరకు జరిగిన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును మననం చేసుకోవడం ముఖ్యాంశం. హేతుబద్ధత లేకుండా జరిగిన రాష్ట్ర విభజన వల్ల రాజధాని నగరాన్ని కోల్పోవడం, సరైన పద్ధతిలో ఆదాయ వ్యయాలను, ఆస్తులు, అప్పులను సక్రమంగా పంపిణీ చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అపారమైనటువంటి పరిపాలన అనుభవం, జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి, అనేక సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే శక్తి, నూతన రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయగల సత్తా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే ఉందనే గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రధానికం యావత్తు ఆయనపై తమ ఆశలను నమ్ముకుని ఉంచారు. ఇప్పటి వరకు మనం సాధించిన పురోగతిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 5 సంవత్సరాల క్రితం ఉన్నప్పటికీ పరిస్థితులను బేరీజు వేసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక మనుగడపై భయాందోళనలు ఉన్నాయి. కనీసం ఉద్యోగుల జీతాలను, సాధారణ ఖర్చులను కూడా చెల్లించలేరన్న అనుమానాలు అనేక మందిలో ఉండేవి. అప్పటి పరిస్థితుల్లో దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి వరుసగా 3 ఏళ్లు 2 అంకెల వృద్ధిని సాధించగలదని ఊహించామా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రగామి రాష్ట్రంగా ఉంటూ విదేశీ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉంటామని అప్పట్లో అంచనా వేశామా? ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత నమూనాలతో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించబడి అందరి దృష్టిని ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి నగరంగా నిలిచే ప్రధాన రాజధానిని అమరావతి నిర్మిస్తామని మనం కలలుగన్నామా? వినూత్నంగా నిర్మితమయ్యే మన రాజధాని నగరం అమరావతికి 28,074 మంది భూ యజమానులు భూసేకరణ విధానం ద్వారా స్వచ్ఛందంగా తమ భూములను ఇప్పటికీ ముందుకు వస్తారని 2,28,559 మంది ఉదారంగా విరాళాలు ఇస్తారని ఆశించామా? 70 ఏళ్ల ఆంధ్రుల కళ మన రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం డ్యాం శరవేగంగా పూర్తి అవుతుందని, దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని మనం ఊహించామా? నదుల అనుసంధాన ప్రక్రియలో దేశానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకమవుతుందని తలచామా? మన గడ్డ మీద నుంచే మన పరిపాలన మరియు మన న్యాయ వ్యవస్థ అమరావతి నుండే కొనసాగాలన్న కళ ఎంత స్వల్ప సమయంలో నెరవేరగలదని అనుకున్నామా? రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు అభివృద్ధి చేయగలమని అప్పట్లో ఊహించామా? తీవ్ర ఆర్థిక లోటులో కూడా పెద్ద ఎత్తున రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని, స్వయం సహాయక మహిళా సంఘాలకు పసుపు కుంకుమ అందిస్తామని, పెన్షన్ల మొత్తాన్ని 10 రెట్లు పెంచుతామని, సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం అవుతుందని భావించామా? గ్రామీణ జీవన దశలు అన్నింటికీ వర్తించేలా అద్భుతమైన మౌలిక సదుపాయాలను నెలకొల్పే సామర్థ్యాన్ని పెంపొందించి దేశానికే మార్గదర్శకమైన నమూనాని మనం అందిస్తామని అప్పట్లో ఊహించామా? కానీ ఇవన్నీ ఈ రోజున నిజంగానే సాధించాం. అందరి కలలను నిజం చేశాం.
Adversity causes some men to break, others to break records. William Arthur Ward, an American author, says, ఎన్నో ప్రతికూలతల నడుమ కూడా అనుకున్న విజయాలను సాధించిన ఈ ప్రభుత్వంలో నేను ఒక సభ్యుడిని కావడం నాకెంతో గర్వకారణం. ఇది సాధ్యపడింది అంటే దానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, సమర్థ నాయకత్వమే కారణం. ఆయన సమర్థ నాయకత్వం అటు రాజకీయ యంత్రాంగానికి ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి మార్గదర్శకంగా ఉంటూ రాష్ట్ర ప్రజల అపారమైన నమ్మకం పొందేందుకు కార్మోన్యుకులై అయ్యేందుకు స్ఫూర్తినిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అరకొర సహాయం రాష్ట్ర సమస్యలను మరింత జటిలం చేసినప్పటికీ నాయకత్వ సామర్థ్యంతో అధికార యంత్రాంగం తోడ్పాటుతో అభివృద్ధి పదంలో మన ప్రభుత్వం కొనసాగింది అనేది మనం మరవకూడని అంశం. ప్రజలిచ్చిన బాధ్యతను వినమ్రతతో అంకిత భావంతో తన భుజస్కంధాలపై వేసుకుని 2022 నాటికి అభివృద్ధి చెందుతున్న మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా 2029 నాటికి అభివృద్ధి సాధించిన ఉత్తమ రాష్ట్రంగా రూపొందేందుకు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు నిర్దిష్టమైన దిశా నిర్దేశం చేశారు. సమాజ వికాసం, కుటుంబ వికాసం మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ ఆనందంతో పూర్తి సంతృప్తితో జీవితాన్ని గడపాలన్న లక్ష్యంతో గత 5 ఏళ్ల పరిపాలన ముందుండి నడిపించారు. సమాజంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల పట్ల మా ప్రభుత్వం పూర్తి జాగరూకతతో ఉంది. అందుకే మా ప్రభుత్వం అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి సంక్షేమ లక్ష్యం సమానత్వ ప్రాతిపదికను అందిపుచ్చుకున్నాం. తల్లి గర్భము నుండి జీవితాంతం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం ఇది. వ్యాపార వాణిజ్యాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడంలో పాటు సమాజంలో పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, సమ్మిళిత అభివృద్ధి, సేవల అందజేత, రైతులు, అసంఘటిత కార్మికులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మహిళలు, శిశువులు, యువత, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్ మరియు వయోవృద్ధులకు సాధికారత కల్పించడానికి మా ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పాటించిన విధానాలు, చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చాయి. నీటిపారుదల, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత, ఆహార భద్రత, అందరికీ పక్కా ఇళ్లు, సురక్షిత త్రాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్తు, రోడ్ల నిర్మాణం, విద్యా నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య భద్రత, జీవనోపాధి అవకాశాలు, సామాజిక భద్రత, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేసింది. మహిళా సాధికారత మరియు వికాసం, పురుషులతో మహిళలు పోటీ పడే జెండర్ ఈక్వాలిటీ సమాజం ఏర్పడే మా ప్రభుత్వ లక్ష్యం. మహిళా సాధికారత మరియు మహిళల్లో శక్తి సామర్థ్యాలు వెలికితీయడం కోసం వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడం, అత్యున్నత విద్య, మెరుగైన ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని అందించడం, కార్మిక వర్గాన్ని భాగస్వామ్యం చేయటం మరియు ఇంటా బయట భద్రత కల్పించడం తదితర చర్యలను విస్తృతపరిచేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సదా మహిళా సాధికారత కోసం బలంగా వాదించేవారు. 2 దశాబ్దాల క్రితం ఆయన ప్రారంభించిన వెలుగు పథకం అన్ని వర్గాలతో కూడిన 94 లక్షల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు విస్తరించి ప్రపంచంలోని అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమంగా నిరూపితమైనది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 17 లక్షల మంది షెడ్యూల్ కులాల వారు, 5 లక్షల మంది షెడ్యూల్ తెగల వారు, 46 లక్షల మంది వెనుకబడిన తరగతుల వారు, 5 లక్షల మంది మైనారిటీ వారు, 21 లక్షల మంది జనరల్ కేటగిరీ వారు ఉన్నారు. 2014 సంవత్సరంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి స్వయం సహాయక సంఘాలపై విపరీతమైన ఆర్థిక ఒత్తిడి ఉంది. మహిళా సాధికారత లేనిదే సమాజ వికాసం మరియు కుటుంబ వికాసం సాధించలేమన్న గట్టి నమ్మకంతో ఆర్థిక ఒత్తిళ్లకు కూడా నెరవకుండా పసుపు కుంకుమ పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందజేయడమైనది.
8,604 కోట్ల మేర 86,04,304 స్వయం సహాయక సంఘ సభ్యులకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది. డ్వాక్రా మరియు మెహ్మా ఆడపడుచుల అందరి బాధ్యత భుజాన ఎత్తుకున్న అన్నగా గౌరవశ్రీ ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు నడుం కట్టారు. గతంలో ఇచ్చిన దానికి అదనంగా మరో 10,000 రూపాయలు ఇవ్వాలని 2019 ఫిబ్రవరిలో 2,500 రూపాయలు, మార్చిలో 3,500 రూపాయలు మరియు ఏప్రిల్లో 4,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 93,81,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 9,381 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుంది. మా ప్రభుత్వం బ్యాంక్ అనుసంధానం విధానాన్ని 63,283 కోట్ల రూపాయలతో 20,50,794 స్వయం సహాయ సంఘాలకు విస్తరింపజేసింది. శ్రీనిధి ద్వారా లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తూ 16,74,000 మందికి 4,313 కోట్ల రూపాయల వ్యయంతో 2014-15 నాటి కంటే 5 రెట్ల రుణాలను అందించడం జరిగింది. వడ్డీ లేని రుణాల నిమిత్తం 2,514 కోట్ల రూపాయలు 8,50,000 స్వయం సహాయక సంఘాలకు చెల్లించడం జరిగింది. ప్రామాణిక ఉద్యోగాలతో పాటుగా ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగులకు కూడా 180 రోజుల ప్రసూతి సెలవు వసతిని మా ప్రభుత్వం కల్పించింది. మహిళలు ప్రభుత్వ ఉద్యోగాల్లో మరింతగా పాలు పంచుకునే దిశగా ఈ చర్య దోహదపడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో బాలికల నమోదును పెంపొందించి మధ్యలోనే విద్యను విరమించే వారి నిష్పత్తిని తగ్గించే లక్ష్యంతో బడికొస్తా పథకాన్ని మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 1,87,000 బాలికలకు సైకిళ్లు అందించబడ్డాయి. కిశోర ప్రాయంలోనే బాలికలను తిరిగి పాఠశాలలో భర్తీ అయ్యే దిశగా ప్రోత్సహించడానికి వారికి మెరుగైన పోషక విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని మరియు ఇతర శిక్షణలను సబల పథకం ద్వారా అమలు చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం ప్రారంభించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం ద్వారా 7,19,000 మహిళలకు ప్రసూతి అనంతరం లబ్ధి చేకూరింది. 6,91,000 మంది తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లను పంపిణీ చేశాం. అదనపు పౌష్టికాహార కార్యక్రమం ద్వారా 6 సంవత్సరాల లోపు 30,49,000 బాలికలకు 6,19,000 గర్భిణీ స్త్రీలు బాలింతలకు అదనపు పోషకాలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తూ ఉంది. మెరుగైన పోషకాహారం అందించే అన్న అమృత హస్తం ద్వారా బరువు తక్కువగా జన్మించే పిల్లల సంఖ్యను తగ్గించడం, ప్రసూతి సమయంలో సంభవించే మరణాలను అరికట్టడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పటికే ఉన్న అనుబంధ పోషకాహార కార్యక్రమానికి అదనంగా బాల సంజీవిని ప్రత్యేక ఆహార పథకం ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల బాలికలకు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు సాధారణ తరగతులకు చెందిన పిల్లలలో పౌష్టికాహార లేమిని, రక్తహీనత మరియు ప్రమాద అవకాశం గర్భిణీ స్త్రీలను మా ప్రభుత్వం ఆదుకుంటుంది. గిరిగోరు ముద్దల పథకం ద్వారా 1,45,000 గిరిజన ప్రాంత పిల్లల్లోని పౌష్టికాహార లేమిని రూపుమాపే ప్రయత్నం జరుగుతోంది. దీపం పథకాన్ని ఇంధన భద్రతగానే కాక కట్టెలు వాడే సమయంలో వచ్చే పొగ వలన కలిగే ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కలిగించే మార్గము మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా మా ప్రభుత్వం భావిస్తుంది. ఇంతకుముందు 15 సంవత్సరాల్లో 25,82,000 గ్యాస్ కనెక్షన్లను ఇవ్వగా గత 4.5 సంవత్సరాల్లోనే 30,61,000 ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 1,53,00,000 కనెక్షన్లతో 100% కుటుంబాలకు వంట గ్యాస్ను అందిస్తూ కిరోసిన్ మరియు పొగ విముక్తి రాష్ట్రంగా మన రాష్ట్రం ప్రకటించబడింది అని ఈ గౌరవ సభకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. 15 లక్షల స్వయం సహాయ సంఘాల మహిళలు మరియు 10 లక్షల ఇతర కౌమార బాలికల ఆరోగ్యము, పరిశుభ్రత మెరుగుపరచడానికి మా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో రక్ష పథకాన్ని ప్రవేశపెట్టి శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తుంది. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించడానికి
హింసకు గురి అయిన మహిళల సహాయార్థం తక్షణ అత్యవసర ప్రతిస్పందన అందించడానికి 24 గంటలు పనిచేసే ప్రత్యేక హెల్ప్ లైన్తో పాటు 13 జిల్లాల కేంద్రాల్లో వన్ స్టాప్ సెంటర్లను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సంక్షేమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల వార్షికోత్పత్తిలో 32% వాటాను వ్యవసాయ అనుబంధ శ్రామిక వర్గాల్లోని సుమారు 58% అందిస్తున్నారు. ఈ కారణంగా మా ప్రభుత్వం ఈ రంగాన్ని పరిపూర్వక అభివృద్ధి పెంపొందించే కార్యక్రమంలో కీలకమైన భాగస్వామ్యం నుండి రక్షణ కల్పించుట వంటి చర్యలపై దృష్టి సారించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని గురించిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాతకి ఆప్తబంధువుడిగా 24,000 కోట్ల రూపాయల రుణభారం నుంచి రైతులను విముక్తి చేశారు. ఆఖరి రెండు వాయిదాలను త్వరలోనే జమ చేయడం జరుగుతుంది. ఉద్యాన రంగంలో 2,23,000 మంది రైతులకు 384 కోట్ల రూపాయల రుణం ఉపశమనం కల్పించాం. మా ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మరో వినూత్న పథకం అన్నదాత సుఖీభవ ప్రవేశపెడుతోంది. 2019-20 సంవత్సరానికి ఈ పథకానికి 5,000 కోట్ల రూపాయలను నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం వివిధ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ పెంచి వరి, చెరుకు, ప్రత్తి మరియు వేరుశెనగ పంటలకు ఉన్న రాయితీని 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు, మొక్కజొన్న పంటకు 8,333 రూపాయల నుండి 12,500 రూపాయలకు, పప్పు ధాన్యాలకు మరియు పొద్దుతిరుగుడు పంటకు 6,250 రూపాయల నుండి 10,000 రూపాయలు చేసింది. దీనివల్ల 39,33,000 మంది రైతులు లబ్ధి పొందుతారు. వ్యవసాయ ఆదాయాన్ని స్థిరంగా వృద్ధి చేయుట కొరకు ఉత్పాదక మెరుగుదైన సూక్ష్మ పోషక రాయితీని 100% పెంచడం మరియు చంద్రన్న రైతు క్షేత్రాలు పొలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా వివిధ స్థిరీకరణ చర్యలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. వ్యవసాయ ఆదాయాన్ని వృద్ధి చేయుటకు, ఆరోగ్యాన్ని ప్రోత్సహించుటకు మరియు పర్యావరణాన్ని పరిరక్షించుటకు మా ప్రభుత్వం జీరో బడ్జెట్ సహజ సేద్య విధానాన్ని ప్రోత్సహించింది. ఈ విధానం ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ ఆర్థిక వేదిక వంటి అంతర్జాతీయ సంస్థలచే ప్రశంసలు అందుకుంది. వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం యాంత్రీకరణను ప్రోత్సహిస్తుంది. గ్లోబలైజేషన్ ద్వారా యంత్ర పరికరాలను పంపిణీ చేస్తుంది. అలాగే 2,50,000 రూపాయల గరిష్ట రాయితీతో ట్రాక్టర్లు మరియు రోటోవేటర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. విత్తన పరిశ్రమలో పరిమిత మౌలిక సదుపాయాలను గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విశ్వ విత్తన కేంద్రంగా తీర్చిదిద్ది తద్వారా తక్కువ ధరకు మేలు రకమైన విత్తనాలు లభ్యమయ్యే దిశగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయ సౌజన్యంతో కర్నూలు జిల్లాలో 650 ఎకరాల మెగా విత్తన పార్కును ప్రభుత్వం ఏర్పరిచింది. రాష్ట్రంలో అదనపు భూగర్భ జలాలు లభ్యమయ్యే ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతుల నిమిత్తం సోలార్ బోర్ వెల్స్ తవ్వకాన్ని ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ 2 కార్యక్రమం ద్వారా మా ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో మంజూరు చేసింది. 35,508 లబ్ధిదారులకు మేలు చేకూరుస్తూ 88,770 ఎకరాలు సాగులోకి వచ్చాయి. బిందు సేద్యం ద్వారా అధిక రాయితీలను అందిస్తూ కరువు ఆలవాలమైన రాయలసీమను ఉద్యాన సీమగా మార్చడానికి మా ప్రభుత్వం నడుం బిగించింది. తద్వారా వ్యవసాయ జీవీఏలో రాయలసీమ జిల్లాలో అగ్రగామిగా ఎదగటానికి తోడ్పాటు లభించి 7,25,000 రైతులకు లబ్ధి చేకూరి 7,30,000 హెక్టార్ల భూమి సస్యశ్యామలమైంది. విలువను జోడించడం ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించవచ్చు అనే మా ప్రభుత్వ నమ్మకానికి అనుగుణంగా ఆహార ప్రక్రియ పరిశ్రమలకు 300 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాను.
కనీస మద్దతు లేని పంటల విషయంలో విపణి అనిశ్చితికి రైతులు నష్టపోకుండా ప్రస్తుతం ఉన్న విపణి ప్రమేయ నిధిని 500 కోట్ల రూపాయల నుండి 2019-20 సంవత్సరంలో 1000 కోట్ల రూపాయలకు పెంచడానికి మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. కౌలు రైతులకు సంస్థాగత రుణం, పంట బీమా, వ్యవసాయ పనిముట్లు, ఉత్పాదక రాయితీ వంటి సదుపాయాలు కల్పించడం కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సాగు ప్రమాణ పత్రాన్ని మా ప్రభుత్వం పరిచయం చేసింది. 2014-15 సంవత్సరంలో 1,34,000 కౌలు రైతులు తీసుకున్న రుణం మొత్తం 272 కోట్ల రూపాయలు కాగా 2018-19 సంవత్సరానికి 11,06,000 కౌలు రైతులు 4,954 కోట్ల రూపాయలు మేరకు రుణ సౌకర్యాన్ని పొందారు. పశువుల రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో పశుగ్రాస ఉత్పత్తిలో స్వయం సాఫల్యతను సాధించేందుకు పశుగ్రాస భద్రతా విధానాన్ని ప్రవేశపెడుతూ 83,396 ఎకరాల్లో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయడమనేది. పశుగ్రాసం మరియు ఆహారం అభివృద్ధికి గాను 2019-20 సంవత్సరానికి నేను 200 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తూ ఉన్నాను. పశువులపై బీమా కొరకు 200 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో నేను కేటాయిస్తూ ఉన్నాను. మత్స్య పరిశ్రమ రంగానికి ఊతమివ్వడానికి 2015-16 సంవత్సరంలో యూనిట్ ఒక్కంటికి ఉన్న 4 రూపాయల 13 చేపల పెంపకంపై విద్యుత్ టారిఫ్, 4 రూపాయల 13 పైసల చేపల పెంపకంపై విద్యుత్ టారిఫ్ 2018-19 సంవత్సరంలో 2 రూపాయలకు తగ్గించడం జరిగింది. ఈ సంవత్సరంలో 33% వర్షపాత లోటు ఉన్నప్పటికీ సమర్థవంతమైన కరువు నివారణ చర్యలు వ్యవసాయ రంగాన్ని 15% వృద్ధిబాటను నడిపించాయి. రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు వారి వ్యాకుల వలసలను ఈ చర్యలు నివారించాయి. గత 4.5 సంవత్సరాల్లో 81,554 కోట్ల రూపాయలు వ్యయాన్ని కేటాయించడం వ్యవసాయాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ సూచిస్తూ ఉంది. దీని ప్రభావం ఉత్పాదనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదగడానికి తోడ్పడింది. ఉత్పాదకలో కూడా 2014-15 నుండి ప్రతి సంవత్సరంలో ప్రగతి సాధిస్తూ ఉన్నాం. మొక్కజొన్న 6,612 కేజీలు ఈల్డ్ హెక్టార్కు జరిగింది. అదేవిధంగా జొన్న 2,041 కేజీలు. అదేవిధంగా ఉత్పాదక సాధించి మొదటి స్థానంలో వరి 3,540 కేజీలు పెర్ హెక్టార్ సాధించి రెండవ స్థానంలో నిలిచింది. పాల ఉత్పత్తి 50% పెరిగి 138.25 లక్షల మెట్రిక్ టన్నులు, మాంసం ఉత్పత్తి 45% పెరిగింది. 7,08,000 మెట్రిక్ టన్నులు, గుడ్ల ఉత్పత్తి 36% పెరిగింది. 1,778 కోట్లకు చేరాయి. సగటున అన్ని రంగాల వృద్ధి రేటు 33.5%గా ఉన్న మన రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఎదిగింది. చేపల పెంపకం మరియు ఆదాయంలో మొదటి స్థానానికి చేరుకోవడంలో మా ప్రభుత్వం తోడ్పాటు అందించింది. యువజన సాధికారత, ప్రప్రదంగా యువజన విధానం ప్రకటించడం ద్వారా మా ప్రభుత్వానికి యువజన సంక్షేమంపై ఆసక్తి ప్రతిబింబిస్తుంది. విద్యావంతులైన ప్రతి యువత గౌరవప్రదమైన జీవన శైలితో ఉద్యోగాన్ని కలిగి ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టి నమ్మకం. ఈ ఉద్దేశానికే అనుగుణంగా మా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలకు 1,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఈ భృతిని 2,000 రూపాయలకు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద 4,30,000 మందికి లబ్ధిని మంజూరు చేయడం జరిగింది. ఈ పథకాన్ని ఒక స్థిరీకరణ పద్ధతిలో అమలు చేయాలని భావిస్తూ ఉన్నాం. నిరుద్యోగ భృతిని అందించడంతో పాటు నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో మరియు ఏకీకృత విధానంలో యువజన సంక్షేమం, పరిశ్రమలు, కార్మిక నైపుణ్యాభివృద్ధి వంటి వివిధ భాగాలలో ఒక స్థిరమైన ప్రాతిపాదికన లాభదాయక ఉపాధిని పొందేందుకు ఈ పథకం దోహదపడుతుంది. సిమెన్స్ సహకారంతో 1,00,000 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం గల
మొత్తం 40 కేంద్రాలను స్థాపించి ఇప్పటి వరకు 84,852 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఉపాధి ఆధారిత నైపుణ్యాలను అందించడానికి గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో మా ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది. పరిశ్రమలలో సన్నిహిత సహకారం కొనసాగించడం ద్వారా వివిధ పరిశ్రమ సంఘాల నుండి ప్రశంసలు అందుకుంటూ సిఐఏ చేత ఉపాధి కల్పనలో నెంబర్ 1 రాష్ట్రంగా మన రాష్ట్రం గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటి వరకు 8,66,000 మంది యువత శిక్షణ పొందారు. మా ప్రభుత్వం ప్రైవేటు రంగాల ద్వారా 7,70,000 ఉద్యోగాలను కల్పించింది. 2,51,000 ఉద్యోగాలు పెద్ద మరియు బృహత్ ప్రాజెక్టుల నుండి, 3,30,000 మధ్యతర చిన్న సంస్థల నుండి, 1,78,000 నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా, 13,000 ఏపీఐటీఏ ద్వారా సాధించడం జరిగింది. దీంతో పాటుగా 42,000 పోస్టులకు నియామకాలు జరపడానికి మా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వం చేపట్టిన అనేక నిర్మాణ కార్యకలాపాలు గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడుతున్న ఉద్యోగాలను వివరాలను నియామకమవుతున్న ఉద్యోగి వివరాలను పారదర్శకతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్లో ఉంచుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే గౌరవనీయ సభ్యులకు తెలియజేయడానికి గర్వపడుతూ ఉన్నాం. సాంఘిక సాధికారత మరియు సంక్షేమం. పుట్టుక పరిస్థితులకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు స్వయం సమృద్ధితో ఆత్మవిశ్వాసంతో ఉండాలనే సంఘటిత విధానాన్ని అవలంబిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం సదా కృషి చేస్తుంది. సామాజికంగా వెనకబడిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడిన తరగతులు, మైనారిటీలకు శాచ్యురేషన్ పద్ధతిలో మా ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద సహాయాన్ని మరింత విస్తరింపచేస్తూ ఉంది. సబ్ప్లాన్ బడ్జెట్. గత 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం 32,843 కోట్ల రూపాయలు షెడ్యూల్ కులాల సంక్షేమానికి, 8,950 కోట్ల షెడ్యూల్ తెగల సంక్షేమానికి, 28,805 కోట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది. నూతన కార్పొరేషన్లు. అన్ని వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం యాదవ, తూర్పు కాపు, గాజుల కాపు, కొప్పుల వెలమ, పులినాటి వెలమ, కుర్రబ లేదా కురమ, వన్యకుల క్షత్రియ, వణిరెడ్డి, వన్నికాపు, పల్లికాపు, పల్లిరెడ్డి, కళింగ, గవర, చేనేత, పద్మశాలి, దేవాంగుల, తొగట, సాలి, తొగట, వీరక్షత్రియ, పట్టుసాలి, తొగటసాలి, సేనాపతులు, సాలివన్, మత్స్యకారులు, అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడబలిజ, బెస్త, జాలరి, గంగ్వార్, గంగపుత్ర, గోండ్ల, నయల, పుట్టపు మరియు గండ్ల, తెలుకుల, దేవటికుల వంటి కొత్త కార్పొరేషన్ను ఏర్పరచడం జరిగింది. రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, సాగర, ఉప్పర, కృష్ణబలిజ, పోసల, వాల్మీకి, బోయ, భట్రా, కుమ్మరి, సాలివాన్లకు ఉన్న కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ను కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా మార్చడం జరుగుతుంది. కల్లు గీత కార్మికులు కార్పొరేషన్ సెట్టిబలిజ, గౌడ, ఎడిగ, గౌడ్, గండ్ల, శ్రీశైన, కళింగ, గౌండ్ల, యాదవ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా పేరు మార్చడం జరుగుతుంది. వెనుకబడిన కార్పొరేషన్లకు 3,000 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ప్రతిపాదిస్తూ ఉన్నాను. వివిధ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు వారిలో దారిద్ర్య దిగువ రేఖ కింద ఉన్న జనాభా దామాషా పద్ధతిలో ఈ కేటాయింపును పంచడం జరుగుతుంది. 2014 సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషను, 2015 సంవత్సరంలో కాపు కార్పొరేషను, 2016 సంవత్సరంలో అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషను మరియు వైశ్య కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకల ముస్లిం కోఆపరేటివ్ ఫెడరేషన్ కూడా 2018 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ సంస్థలు సదరు సామాజిక వర్గాల్లో వెనుకబడిన తరగతుల వారి ఉన్నతి కోసం కృషి చేస్తాయి. కాపుల సంక్షేమానికి కోట్లు,
బ్రాహ్మణ సంక్షేమానికి 100 కోట్లు, ఆర్యవైశ్యుల సంక్షేమానికి 50 కోట్లు, క్షత్రియులు రాజుల సంక్షేమానికి 50 కోట్లు ప్రత్యేకించడమైంది. విద్యా పురోభివృద్ధి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద అన్ని వర్గాలకు ఎస్టీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీస్, అదే డీడబ్ల్యూ చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్ రేట్లను ప్రభుత్వం ఈ క్రింది విధంగా పెంచడం జరిగింది. డిపార్ట్మెంట్ అనుబంధ హాస్టళ్లకు 33% వరకు, కళాశాల అనుబంధ హాస్టళ్లకు 131% వరకు, డే స్కాలర్లకు 150% వరకు, 71 లక్షల స్కాలర్షిప్లు ఉన్న అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు 14,50,00,000 మంది ఎస్సీసు, 2,80,000 మంది ఎస్టీసు, 36,09,000 మంది బీసీసు, 11,05,000 మంది 50,000 మంది ఈబీసీ, కాపు, 5,40,000 మందికి మైనారిటీలు మరియు 2,660 మంది దివ్యాంగులకు మొత్తంగా 2,833 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. హాస్టల్ విద్యార్థులకు సారస్వతిక పౌష్టికాహారం మెనూ ప్రకారం వారానికి 5 రోజులు గుడ్లు, ప్రీ మెట్రిక్ హాస్టల్లో వారానికి 2 సార్లు చికెను, రెసిడెన్షియల్ స్కూళ్ళు మరియు కాలేజీల హాస్టల్లో వారానికి 2 సార్లు చికెన్ అందించడం జరుగుతుంది. వీటితో పాటు 200 మిల్లీలీటర్ల పాలు, రాగి మాల్టు మరియు చిక్కని రోజువారీ అందించడం జరుగుతుంది. మా ప్రభుత్వం హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు చెల్లించే కాస్మెటిక్స్ ఛార్జీలు, హెయిర్ కట్ ఛార్జీలు మరియు యూనిఫామ్ కట్టుకూలిన 150% వరకు పెంచడం జరిగింది. మొట్టమొదటిసారిగా కాలేజ్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలను మంజూరు చేయడం జరిగింది. మా ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు, మైనార్టీ వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యా పథకం పరిధికి తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన విద్యార్థులకు విదేశాల్లో ఉన్న విద్యను అభ్యసించడానికి మంజూరు చేసే స్కాలర్షిప్ మొత్తాన్ని 10 లక్షల నుండి 15 లక్షలకు పెంచడం జరిగింది. బీసీ విద్యార్థులకు కూడా విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించేందుకు 10 లక్షల సహాయం అందించడం జరుగుతున్నది. ఈ పథకం కింద 5 సంవత్సరాలలో మొత్తం 4,528 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఉద్యోగ అవకాశాలు యూపీఎస్సీ, సివిల్ సర్వీస్ పరీక్షల వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రైవేటు సంస్థల్లో నిపుణులు మార్గదర్శకత్వాన్ని అందించేందుకు మా ప్రభుత్వం ఎన్టీఆర్ ఉన్నత విద్యా ఆదరణ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి 1,30,000 రూపాయలను సంస్థాగత రుసుముగాను, 9 నెలల కాలానికి 10,000 రూపాయల చొప్పున స్టైఫండ్ గాను చెల్లించబడుతుంది. ఈ పథకం కింద 9,524 మంది, 2,313 మంది షెడ్యూల్ కులాలు, 947 మంది షెడ్యూల్ తెగలు, 542 మంది మైనారిటీలు, 2,816 మంది వెనుకబడిన తరగతులు, 1,443 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు 1,413 మంది కాపులు విద్యార్థులకు 143 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. షెడ్యూల్ కులాల యువతలో పారిశ్రామికత మరియు ఉద్యోగాలు పొందే సామర్థ్యం పెంచడానికి మన ప్రభుత్వం చంద్రన్న చేయూత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు 31,815 మంది యువతకి దీని ద్వారా ప్రయోజనం పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 20,000 మంది షెడ్యూల్ తెగల నిరుద్యోగ యువత లబ్ధి పొందడమే కాక 4,000 మంది వివిధ ప్రైవేటు రంగ సంస్థలలో ఉపాధి పొందడం జరిగింది. జీవనాధారములు గత 4.5 సంవత్సరాలలో 3,795 కోట్ల రూపాయల వ్యయంతో 2,66,740 మంది ఎస్సీ లబ్ధిదారులు జీవనోపాధి సహాయం పొందారు. వీరికి ఇచ్చిన 8,000 వాహనాలు, 2,386 ఎకరాల భూమి, 110 ట్రాక్టర్లు, చర్మకారులకు ఇచ్చిన 6,000 టూల్ కిట్లు వంటి ఈ కోవలోనివే. ఎస్టీల జీవనోపాధి పెంచడం కోసం మా ప్రభుత్వం 5,42,333 ఎస్టీ లబ్ధిదారులకు 622 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
వీటిలో 800 ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన రుణాలు, భూ కేటాయింపులు, కాఫీ తోటల పెంపకం, రైతు ఉత్పత్తిదారు సంఘాల ఏర్పాటు వంటివి ఉన్నాయి. మొత్తం మీద గత 5 సంవత్సరాల కాలంలో వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా బీసీ కాంపోనెంట్ కింద 4,823 కోట్ల రూపాయల వ్యయంతో 6,46,000 మంది ఆర్థిక మద్దతును అందించాము. 90% సబ్సిడీతో ఆధునిక పనిముట్లను వివిధ మత్స్యకారులకు అందించాం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల వారికి బీసీలకు, ఎంబీసీలకు, ఐబీసీలకు, ఆదివాసీలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందజేసే కార్యక్రమం విస్తరించాం. మైనారిటీలకు 279 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. ఏపీఎస్ఎంఎఫ్సి మరియు ఏపీఎస్సిఎంఎఫ్సి ద్వారా 47,678 లబ్ధిదారులకు 264 కోట్ల 70,000తో ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆదాయ వనరులు లేని మసీదులకు చెందిన ఇమాములకు నెలకు 5,000 రూపాయలు, మౌజర్లకు నెలకు 3,000 రూపాయల చొప్పున పారితోషికం ప్రకటించడం జరిగింది. 18.57% పెంచుతూ మైనార్టీల సంక్షేమానికి 1,304 కోట్ల 43 లక్షల రూపాయలను కేటాయిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం 4,113 దివ్యాంగుల జీవనాధార సహాయం నిమిత్తం 38 కోట్ల 87,000 రూపాయలు కేటాయించింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వారికి పునరావాసం మరియు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి 2019-20 సంవత్సరానికి కేటాయింపులకు కేటింపు చేస్తూ 70 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తూ ఉన్నాను. ఉచిత విద్యుత్ పథకం, జగ్జీవన్ జ్యోతి పథకం కింద నెలకు ఉచిత విద్యుత్ యూనిట్ను 50 నుండి 100 యూనిట్లకు పెంచడం వలన గత 4.5 సంవత్సరాల్లో సగటున 11 లక్షల ఎస్సీ కుటుంబాలకు 3,440 కోట్ల రూపాయలు, అదేవిధంగా 3,89,000 కుటుంబాలకు ఎస్టీ కుటుంబాలకు 97 కోట్ల 20 లక్షల రూపాయల మేర లబ్ధి చేకూరుతుంది. మా ప్రభుత్వం 2 లక్షల అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలకు 100 యూనిట్ల వరకు నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం, వారి సెలవులకు 150 యూనిట్ల వరకు, రజకుల సంక్షేమంలో భాగంగా ఉచితంగా స్వర్ణకారులకు 100 యూనిట్లకు వరకు, చేనేత కార్మికులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుంది. కమ్యూనిటీ సౌకర్యాలు, ఎస్సీ సబ్ కాంపోనెంటు కింద గత 4.5 సంవత్సరాల కాలంలో 745 కిలోమీటర్ల సీసీ రోడ్లను, 1,225 కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులను చేపట్టడం జరిగింది. 930 ఎస్సీ నివాస ప్రాంతాల్లో త్రాగునీటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. నగరపాలక సంస్థల పరిధిలో ఎస్సీ ప్రాంతాల్లో నూతనంగా రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టాం. 2019-20 సంవత్సరానికి మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి 600 కోట్ల 56 లక్షల రూపాయలను కేటాయిస్తూ ఉన్నాం. గత 4.5 సంవత్సరాల కాలంలో ఎస్టీ కాంపోనెంట్లో భాగంగా వివిధ పథకాల కింద 250 కంటే ఎక్కువ జనాభా కలిగిన 248 ప్రాంతాలను కలుపుతూ రోడ్లు వేయడం జరిగింది. గిరిజన గ్రామ పంచాయతీలో కమ్యూనికేషన్ సౌకర్యాలను మెరుగుపరచడానికి 184 మొబైల్ టవర్లను ఏర్పాటు చేశాం. బీసీ కాంపోనెంట్ కింద 100 కోట్ల రూపాయల బడ్జెట్తో అమరావతి 10 ఎకరాల విస్తీర్ణంలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మారక భవనం మరియు పార్క్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాక మా ప్రభుత్వం 76 నూతన బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, కేవలం మత్స్యకారుల వర్గానికి ప్రత్యేకంగా 6 స్కూళ్లను, 2 రెసిడెన్షియల్ స్కూళ్ళలో కళాశాలను ప్రారంభించడమే కాక 12 జూనియర్ కాలేజీల్లో ఉన్నతీకరించడం జరిగింది. బీసీల సామాజిక సాంస్కృతిక సమైక్యత కోసం జిల్లాలో 5 కోట్ల వ్యయంతో బీసీ భవనం, డివిజన్ స్థాయిలో 50 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాళ్లను, మండల స్థాయిలో 25 లక్షల రూపాయల వ్యయంతో 10 లక్షల రూపాయల వ్యయంతో గ్రామ స్థాయిలోను కమ్యూనిటీ
వాళ్ళు మొత్తం 135 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. పైన చెప్పిన దానికి అదనంగా 308 కాపు భవన్ నిర్మాణానికి మరో 123 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. మైనారిటీ భాగం కింద విజయవాడ, కడప పట్టణాల్లో 23 కోట్లు, 13 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌస్ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా చర్చిల నిర్మాణం, రిపేర్లు, పునర్నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయంతో 817 పనులు చేపట్టబడ్డాయి. దివ్యాంగుల సంక్షేమ పరిధిలో బదిరుల కోసం అనంతపురం మరియు కాకినాడలో 2 గృహాలు, 100 మంది లబ్ధిదారులకు గుంటూరులో ఒక ఆర్థోపెడిక్ కేంద్రాన్ని, గుంటూరులో కొత్త బ్రైలీ ప్రెస్సును, 2024 మందికి ఒక్కొక్కటికి 80,000 రూపాయల చొప్పున పెట్రోల్ స్కూటర్లను అందివ్వడం వంటి కార్యక్రమాలను మా ప్రభుత్వం చేపట్టింది. చంద్రన్న పెళ్లి కానుక దుల్హన్ పథకం, ఇది మా ప్రభుత్వం యొక్క ప్రధానమైన చర్యల. నిరుపేదలు కూడా తమ కుటుంబాలలో జరిగే శుభకార్యాలను హృదయపూర్వకంగా ఎటువంటి ఒత్తిడులు లేకుండా జరుపుకోవాలని కుటుంబ పెద్దగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు మరియు కులాంతర వివాహాలు సమయంలో ₹1,00,000 వరకు ఈ పథకం ద్వారా అందిస్తూ ఉన్నాం. ఇప్పటికి 139 కోట్ల రూపాయల ఖర్చుతో 68,481 దంపతులకు వివాహం కానుకలను 282 కోట్ల 66 లక్షల వ్యయంతో ఇవ్వడం జరిగింది. దుల్హాన్ పథకంలో 38,280 దంపతులకు 191 కోట్ల రూపాయల మేర కానుకలు ఇచ్చాం. చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని మా ప్రభుత్వం ఆర్థిక వెనుకబడిన తరగతి వారికి శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి పేద కుటుంబానికి విస్తరించింది. పండుగ కానుక సంక్రాంతి, క్రిస్మస్ మరియు రంజాన్ వంటి శుభ సందర్భాల్లో ఆనందాలు వెల్లివిరియాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన చంద్రన్న కానుక, రంజాన్ తోఫాలు వంటి పథకాల ఉద్దేశం కూడా అదే. 4.5 సంవత్సరాల్లో 1,25,000 కుటుంబాలకు చంద్రన్న కానుకలు, 11,25,000 ముస్లిం కుటుంబాలకు తోఫా ఇవ్వడం జరిగింది. ఇదే బాటలో పవిత్ర స్థలమైన జెరూసలేం సందర్శించి క్రిస్టియన్ యాత్రికులకు అందించే ఆర్థిక సహాయాన్ని 20,000 నుండి 40,000 రూపాయలకు పెంచడం జరిగింది. దీనివలన 6,09 లక్షల రూపాయల వ్యయంతో 1,668 యాత్రికులకు లబ్ధి చేకూరింది. ఎస్సీ సప్లాన్ కింద సంవత్సరం కంటే 28% పెంచుతూ 2019-20 సంవత్సరానికి గాను 14,367 కోట్లను ప్రతిపాదిస్తూ ఉన్నాను. అలాగే 29% పెంచుతూ ఎస్టీ సప్లాన్కు 5,385 కోట్లు, 33% పెంచుతూ బీసీ సప్లాన్కు 16,226 కోట్లు కేటాయిస్తూ ఉన్నాను. చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధి కోసం 1,004 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా వర్ష ఋతువులో ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయల చొప్పున వేతన పరిహార ఉపశమనం కింద 90,765 చేనేత కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. నెలకు కుటుంబానికి 150 యూనిట్లు ఉచిత విద్యుత్తు, ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయల వార్షిక కవరేజ్తో ఆరోగ్య బీమా పథకం, 5,000 మంది గ్రామీణ చేనేత కుటుంబాలకు 2,81,000 విలువ చేసే ఇల్లు మరియు వర్క్షెడ్ల నిర్మాణ పథకం, పట్టణాల్లో నివసించే చేనేత కార్మికులకు 1,20,000 చేసే ప్రత్యేక వర్క్షెడ్లు నిర్మాణం ఈ సమగ్రాభివృద్ధి ప్యాకేజీలో ఉన్నాయి. డ్రైవర్ల సామాజిక మరియు ఆర్థిక శ్రేయస్సు కోరుకుంటూ 150 కోట్ల రూపాయల కేటాయింపుతో డ్రైవర్ల సాధికార సంస్థను స్థాపించడానికి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. ఈ సంస్థని రైతు సాధికార సంస్థ మరియు మహిళా సాధికార సంస్థ తరహాలోనే ఏర్పాటు చేస్తాం. సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన. The test of our progress is not whether we add more to the abundance of those who have much. It is whether we provide enough for those who have too little. Franklin D. Roosevelt మాటల్లో. పెంచిన పింఛన్లు, ప్రజా పంపిణీ ద్వారా ఆహార భద్రత, ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ద్వారా ఆరోగ్య భద్రత, ఎంజీ, ఏఎన్ఆర్,
ఐజీఎస్ ద్వారా నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి భద్రత, మెరుగైన గృహ భద్రత, చంద్రన్న బీమా ద్వారా ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం కలిగినప్పుడు ఉపశమనం కలిగించడం ద్వారా మా ప్రభుత్వం అత్యంత బలహీన వర్గాలకు సాంఘిక భద్రత కల్పించడానికి కట్టుబడి ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అత్యంత బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవితం కలిగించడం పెద్ద కొడుకుగా తన బాధ్యత అని గౌరవ ముఖ్యమంత్రి గారి విశ్వాసం. అందుకనుగుణంగా అధికార పగ్గాలు చేపట్టగానే వృద్ధులకు, వితంతువులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, హెచ్ఐవి సోకిన వారికి పింఛను 200 నుండి 1000 రూపాయలకు 5 రెట్లు, దివ్యాంగులకు 500 నుండి 1500కు 2 నుండి 3 రెట్లకు పెంచడమైంది. అంతేకాక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ చేయించుకునే వారికి, ఒంటరి స్త్రీలకు, లింగ మార్పిడి జరిగిన వారికి, మత్స్యకారులకు పింఛన్ సదుపాయాలు వర్తించడమైనది. తద్వారా గత 4 సంవత్సరాలకు 24,618 కోట్ల వ్యయంతో 50,51,000 మందికి లబ్ధి చేకూరింది. అంతేకాక డప్పు కళాకారులకు నెలకు 1,500 రూపాయల చొప్పున, సాంప్రదాయ చర్మకారులకు 1000 రూపాయల చొప్పున పింఛను చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబ ఖర్చులు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా తన బాధ్యతను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సామాజిక భద్రతా పింఛన్లను రెట్టింపు చేశారు. 2019 జనవరి నుండి నెలకు 2,000 మరియు 3,000 వరకు వరుసగా పెంచారు. దీనితో కలిపి ఈ 5 ఏళ్ల పదవి కాలంలో పింఛన్లు 10 రెట్లు పెంచినట్లయింది. ప్రజా పంపిణీ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ కేవలం 2,68,00,000 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చగా రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల కొత్త కార్డులను జారీ చేసి ఈ వ్యవస్థలో అదనంగా 1,52,00,000 మందిని పరిధిలోకి చేర్చింది. వలసల ద్వారా కానీ మరి ఇతర కారణంగా ఏ కుటుంబం రేషన్లు కోల్పోకుండా రాష్ట్రంలోని ఏ చౌక దుకాణం నుండైనా రేషన్ తీసుకునేటువంటి అవకాశాన్ని కలగజేశాం. తద్వారా రేషన్ డీలర్ మధ్య ఆరోగ్యపరమైన పోటీతత్వము, జవాబుదారీతో పాటు కార్డుదారులు వారి సౌకర్యాన్ని బట్టి వేరే దుకాణాన్ని ఎన్నుకునే వీలు కలుగుతుంది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాల్లో ఆరోగ్య ప్రమాణాలు, పోషకాహారం అలవాట్లు మెరుగుపరచడానికి 2018 అక్టోబర్ నుంచి అన్ని జిల్లాల్లో బీపీఎల్ కార్డు ఉన్నవారికి 3 కిలోల రాగులు, 2 కిలోల జొన్నలు ఇవ్వడం జరుగుతుంది. ఐరన్ లోపం వల్ల కలిగే నిలువైన రక్తహీనతను అరికట్టడానికి ప్రతి బీపీఎల్ కార్డుపై డబుల్ ఫోర్టిఫైడ్ ఉప్పును పంపిణీ చేయడం జరుగుతుంది. పీడిఎస్లకు అదనంగా పేద ప్రజలకు పరిశుభ్రమైన సరసమైన ఆహారాన్ని అందించాలని అన్న క్యాంటీన్లు ప్రారంభించడం, 5 రూపాయలకే ఒక భోజనాన్ని ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను 368 క్యాంటీన్లను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికీ 216 పట్టణాల్లో, 152 గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 160 క్యాంటీన్లు, 4 కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు పనిచేయడం మొదలుపెట్టాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2018-19 సంవత్సరానికి కేంద్రం ఆమోదించిన లక్ష్యం 22 కోట్ల పని దినాలు కాగా మనం ఇప్పటికే 219 కోట్ల పని దినాలు నమోదు చేశాం. దీంతో 65,96,000 వేతనకారులు, 40,84,000 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 7,437 కోట్ల రూపాయలు వ్యయం జరిగింది. ఇందులో 4,034 రూపాయలు వేతనాలకు, 3,091 రూపాయలు మెటీరియల్స్కు వెచ్చించడం జరిగింది. చంద్రన్న బీమా అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కలిగించే పథకం. దీని ద్వారా వివిధ రకాల బీమాలు, ఉపకార వేతనాలు అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2,60,00,000 కార్మికులకు ప్రతి సంవత్సరం సహాయం అందించాం. 2018-19లో 9 లక్షల రైతు బీమా ప్రారంభించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయలు చెల్లించాం. ఈ పథకానికి కేటాయింపులను 2.5 రెట్లు పెంచాం.
ఈ పథకానికి కేటాయింపులు 2.5 రెట్లు పెంచుతూ 354 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తూ ఉన్నాను.